ఈ డబ్బులన్నీ ఎందుకు లెక్కెడతాను ఇవన్నీ? ఇవన్నీ ఆ, తనుజ గారి పేరు మీద నుంచి ఫుడ్ డొనేషన్ చేద్దామని. ఎంతమందికి ఏంటి? ఎంతమందికి అంటే ఒక 100 మందికి 100 మందికి చేస్తావా పక్కగా? చేస్తాను పక్క. మంచిదే కదా. 100 మందికి 100 మందికి చేస్తా. ఎవరిది మనీ? నీదా లేదంటే ఎవరిది? నాదే, నా పాకెట్ మనీ. మొత్తం పాకెట్ మనీ మొత్తం ఖర్చు పెడుతున్నావా? కొద్దిగా దాచాను, మిగతా ఇది ఖర్చు పెడుతున్నాను తనుజ గారి పేరు మీద ఫుడ్ డొనేషన్ చేద్దామని. అంటే పూర్ పీపుల్స్కా? రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకా లేదంటే ఎలాగా, ఏ విధంగా? రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి. నేనంటే నా అంచనా ప్రకారం ఏంటంటే చెయ్యు, కానీ ఎవరైతే రోడ్ల దగ్గర ఉంటారు కదా బాగా, అలాంటి వాళ్ళకి చెయ్యు. అర్థమైందా? అయితే అలాంటి వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చెయ్యు. ఎందుకంటే మిగతా వాళ్ళు అలాంటి వాళ్ళు కాకుండా ఊర్లోకి వెళ్ళి ఆల్రెడీ ఊర్లో ఉంటారు కదా, అంటే చాలామంది ఉంటారు ఊర్లోకి వెళ్ళి. మనం అలా కాదు, రోడ్డు మీద చాలామంది చూడాలి, బట్టలు బాగోక, అలా ఆర్థిక పరిస్థితి బాగోలేక బాగా ఇబ్బందులు ఉంటారు చూడు, అలాంటి వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చేయాలి. మొత్తం 100 మందిగా 200 మందిగా? 100 మందికి. ఓకే, మీ ఆలోచన బాగుంది, కానీ నా రెస్పాన్స్ ఏంటంటే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తే బెటర్ అనిపిస్తుంది. అది నువ్వు చెప్పాలి ఇక్కడ. తనుజ గారికి ఫ్యాన్స్ మొత్తం లైక్ చేసి షేర్ చేస్తే ఈ వీడియోని అట్లీస్ట్ నీకు ఎంతమందికి వెళ్ళాలి ఈ వీడియో? 1 lakh వ్యూస్ వస్తే పక్కాగా నువ్వు ఫుడ్ డొనేషన్ చేస్తావు. అంటే 1 lakh వ్యూస్ రాకపోతే చేయవా? కానీ నేను చెప్తున్నా నీకు, అంటే చెయ్యు, మరి రెస్పాన్స్ వస్తేనే కదా చేస్తే బెటర్. నాకు ఇప్పుడు నేను చెప్తున్నా చెయ్యు, కానీ 1 lakh వ్యూస్ వస్తేనే నీ మనీ మొత్తం 100 పీపుల్స్కి ఫుడ్ డొనేషన్ చేయి. అలా కాకుండా ఖర్చు పెడతాం. ఇప్పుడు ఈ జనాల వరకు రీచ్ వెళ్తేనే కదా నీకు ఖర్చు పెట్టినందుకు వాల్యూ ఉంటుంది. నువ్వు జనాలకు తెలుస్తావు, తర్వాత తనుజ ఫ్యాన్స్ వరకు, తనుజ గారి వరకు వెళ్తుంది. అంటే నిన్ను చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అవుతారు. అది నా ఆలోచన. అలా కాకుండా, ఎందుకంటే చాలామంది వీడియోని చూస్తారు, తనుజ ఫ్యాన్స్ అని కావచ్చు, వాట్ ఎవర్, చాలామంది మరి లైక్లు చేయరు, షేర్లు చేయరు. దానివల్ల వీడియో నువ్వు 100 మందికి ఫుడ్ డొనేషన్ చేసుకుంటే ఈరోజు 20,000 ఖర్చు పెట్టి, మరి 20,000కి కనీసం వీడియోలో పర్లేదు అంతమంది చూస్తారు, సో నన్ను ఇన్స్పైర్ అయ్యి ఇంకా చాలామంది హెల్పింగ్ చేస్తారు, నీకు అనిపించాలి కదా. ఎక్కువ మందికి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇంకా చాలామంది చేయడానికి నీకు వీలవుతుంది. అంతే కదా. ఇప్పుడు 100 మంది చేసావు ఈ వీడియోని అనుకున్నట్టు, ఒక 1 lakh రీచ్ అయింది. ఓకేనా? 1 lakh రీచ్ అవుతే తర్వాత మళ్ళీ ఇంకో 100 మందికో 200 మందికో ఇంకా నీకు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అంతే కదా. అది అయితే ఆలోచన అయితే బాగుంది. పూర్ పీపుల్స్కి 100 మెంబర్స్కి తనుజ గారి పేరు మీద హెల్ప్ చేద్దాని ఆలోచన బాగుంది. కానీ ఏంటంటే నేను ఏం చెప్తానంటే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ వెళ్ళి, ఓకేనా, చాలామంది ఇన్స్పైరింగ్ చేసి ఒక 1 lakh వ్యూస్ వస్తాయని నేను అనుకుంటాను. మరి నీ అంచనా ప్రకారం వస్తాయా? చూద్దాం మరి, చూద్దాం. ఎందుకంటే ఒకవేళ వెళ్తే నువ్వు అప్పుడు 100% ఈ మనీని అయితే పూర్ పీపుల్స్కి ఫుడ్ డొనేషన్ చెయ్యి. తర్వాత ఇంకా నేను ఇన్స్పైరింగ్ తీసుకొని ఇంకా చాలామంది కూడా ఫుడ్ డొనేషన్ చేస్తారైతే నేను అనుకుంటున్నా. కానీ ఇది 1 lakh చూడండి గైస్, తినైతే 100 పీపుల్స్కి ఫుడ్ డొనేషన్ చేయాలని అయితే మనీని అయితే, తన పాకెట్ మనీని అయితే తీసైతే డిసైడ్ అయింది. కానీ నేను ఒకటే చెప్పాను, నీ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతేనే నువ్వు 100 మెంబర్స్కి ఫుడ్ డొనేషన్ చేయి, లేకపోతే లేదు. ఇది ఒక ఛాలెంజ్ లాగా పెట్టాను అనమాట. ఫ్యాన్స్కి ఎవరైతే ఉన్నారో మీ బట్టే ఉంటుంది ఇది. తనైతే చేసేస్తుంది, కానీ నేను వద్దన్నా. 1 lakh వ్యూస్ వస్తేనే నువ్వు చెయ్యు, లేకపోతే వద్దన్నా.